ఎలా ఉంది అసలు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికైతే బాగోలేదు, బాగలేదు, నచ్చలేదు. నచ్చలేదు. ఎందుకు సార్? ఏ విషయాల్లో నచ్చలేదు? అంటే రోడ్లు అని కానీ మెయిన్ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అది. ఉన్నికాడు సీసీ రోడ్లు అయిపోయి ఏ కొలాలు వేస్తామని వేసిన ఇంటింటి కొలాయిలు వేసినా అది పని పూర్తి అవ్వలేదు. ఇన్ని రోడ్లు పాడు చేసిన తప్ప బాగోలేదు. మెయిన్ పార్ట్ అది. పథకాలన్నీ మామూలు బాగానే ఇస్తుంటాయి, కాదని లేదు. మెయిన్ జరిగే పనులు జరగలేదు. ఊరికి ఇప్పుడు పంచాయతీ ఉంది, పంచాయతీకి ఒక రూపాయి ఇన్కమ్ లేదు. వేసిన డబ్బులు ఏదో కరెంట్ బిల్లు అని అదే కట్ చేసినారు, గోచా ఇవ్వలేదు మాకు. పంచాయతీ చేయడానికి ప్రెసిడెంట్ పేరుకే తప్ప మాకు ఎందుకు ఇంకా జీరో. సచివాలయం వ్యవస్థ వచ్చి సర్పంచులకి అసలు పవరే లేదు. వార్డు నెంబర్ కాదు, ప్రెసిడెంట్గా నేను వార్డు నెంబర్ చేంజ్ చేస్తాను. వాలంటీర్కి ఎక్కువ విలువ ఉన్నట్టుంది. మాకు లేదు విలువ. పంచాయతీ ప్రెసిడెంట్ అయితే ఏదో చేద్దామని వస్తే వీళ్ళ ప్రెసిడెంట్కి ఏది ఆ సంబంధమే లేదు. నిమిత్తం మాత్రం కుర్చీలో కూర్చున్నాము వచ్చినాము, ఇంకంతే. ఇంకా అంతకంటే ఏమీ లేదు మాకు. ఇప్పుడు పంటలు ఎక్కడికో పోకండి, ఒడిపాలు మనం మినిస్టర్ వచ్చినారు, రోడ్డు దాంట్లో వెళ్ళి చూసి వెళ్ళిపోన్నారు. రోడ్డు దాంట్లో ఉండి పొలాలు బాగుంటుంది, అన్ని బాగున్నట్టున్నాయి మనం అనుకుందామండి పద్ధతిగా. ఇప్పుడు రోడ్డు దాంట్లో వెళ్ళారు, ఆ రోడ్డు ఈ రోడ్డు వెళ్ళారు, ఓ పొలం మునిగిపోయింది చెప్పినాం, చెప్తే అది పూర్తి కొట్టుకుపోతే ఇస్తారట. ఆ పద్ధతి అనేది ప్రభుత్వంలో నేను ఆడుకుంటున్నాను పేదలు. అది దేనికైనా సరే మెయిన్ బాగోలేదు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. చంద్రబాబు కన్ఫామ్ గాను. మా మినిస్టర్ గారు ఉన్నారండి, రైతే. మీరే ఇప్పుడు వచ్చినారు కదా, రోడ్డు చూసినారు కదా ఎలా ఉందో. ఏం చేయాలి చెప్పండి? ఇటు 14 కిలోమీటర్ల రోడ్డు, 40 కిలోమీటర్లు దగ్గర 30 కిలోమీటర్ల రోడ్డు, 3 సంవత్సరాలు బట్టి ఇదే పోట్లు. కొత్త బండి అని పాత బండి అని ఇది పోవడం తప్ప రావడం లేదు. ఇక్కడే కోటపల్లి లారీలు తెగబడి పని రోడ్డు మీద అండి. ఆ సీసీ రోడ్డు వేసినారు చూడండి, సీసీ రోడ్డు సార్ సీసీ రోడ్డు వేసినారు, అది చూడ వెళ్ళిపోయింది. క్వాలిటీ లేని పని, ఎవరో కాంట్రాక్ట్ ఇస్తారు చేస్తున్నారు. మాకే ఇక్కడ కళ్యాణపల్లి అక్కడ తీయమని చెప్తే మినిస్టర్ గారు రావంటే మినిస్టర్ మీ పంచాయతీ పవర్ అండి, అది తీసి ఏం చేస్తామండి? పంచాయతీలో రూపాయి లేదు, మా వచ్చి ఏం చేయాలి చెప్పండి? ఈసారి మాడుగుల నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అండి? అది ఇంకా ఇప్పుడు చెప్పలేము, ఖచ్చితంగా అయితే చెప్పలేము. సీట్ కన్ఫర్మ్ అవ్వలేదండి. మెయిన్ అంటే టీడీపీ జనసేన అలియన్స్ బలంగానే ఉందా లేదా? బలంగానే ఉంది, సీట్ పెట్టి ఉంటుంది, క్యాండిడేట్లు పెట్టే ఉంటుంది. తెలుగుదేశంలో 2-3 పోటీ పడుతున్నట్టున్నారు. రామానాయుడు అయితే పక్కగా గెలుస్తారండి, గవిరెడ్డి రామానాయుడు వీళ్ళిద్దరిలో కొలిసినా గెలుస్తారు, అంతే కన్ఫర్మ్. అది మిగతా వాళ్ళు ఎవరికైనా ఇస్తే కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా చేసి ఓడిపోండి ఒకసారి, కొంచెం మంచి పనులు ఉన్నాయి దాన్ని పెట్టి అనమాట. అంతే. బోడి ముత్యాల నాయుడు గారు తెలిసి చెప్తాం కదా, మినిస్టర్ అయిన తర్వాత ఎవరైనా కనిపించరండి మనకి. ఎమ్మెల్యే అయితేనే కొంచెం కనిపించారు, మినిస్టర్ అయిన తర్వాత అసలు మనకి తెలియదు. మా ఊరే ఎక్కడికో పోకు, ఇటు ఏంటది మనం పెట్టారండి, అది ఊరూరికి ఈ గడప గడప కార్యక్రమం, సామాజిక బస్సు యాత్ర కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాడు ఇంటింటికి వెళ్ళమంట కదా, గడప గడప కార్యక్రమం ఉంది. పక్కాగా టీడీపీ అన్ని ఆ పార్టీ దాకా వచ్చినారు, బాగానే చేసినారు. ఇప్పుడైతే టీడీపీ వాళ్ళు ఈ పక్కా టీడీపీ వాళ్ళు అని అనుకుంటారో అక్కడి నుంచి నడిచిపోండి వాళ్ళకన్నా. అక్కడ దాకా వైసీపీ వాళ్ళు రోడ్లు సీసీ రోడ్లు వచ్చేయండి, స్తంభాలు వేసేయండి, లైన్లు వేయండి అన్నారండి. ఇప్పుడైతే మేము సగం నుంచి వచ్చినామో వీళ్ళు టీడీపీ వాళ్ళు అని కేటాయించినట్టుగానే చూసుకొని పోనరు అంతే. అది మినిస్టర్ వాళ్ళకి మినిస్టర్ అండి, వైసీపీ వాళ్ళకి మినిస్టర్, మాకు కదా. ఇలాగెళ్ళారు వెళ్ళలేదు, అలాగెళ్ళారు వెళ్ళలేదు, ఆ కింద మొత్తం చూసినారు. అది వైసీపీ వాళ్ళకి పక్క చూడడం, టీడీపీ వాళ్ళు చూడలేదు. అదే కన్ఫామ్. రేపు మేము ఎలాగ ఓటు వేస్తాం చెప్పండి? వాళ్ళు మంచి పనులే చేస్తే ఎలాగే వేస్తాం. ఇప్పుడు పక్కాగా కేటాయించుతాడు మనుషుల్ని, వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు జనసేన వాళ్ళు, వీళ్ళు వైసీపీ వాళ్ళు కేటాయించుతాడు, మేము ఎలాగే వేస్తాం ఓట్లు చెప్పండి? రేపు ఎలా కన్ఫామ్ వెయ్యం. టీడీపీ రాని ఓడిపోయి మళ్ళీ టీడీపీకి వేస్తాం, అది పక్కా టీడీపీ వాళ్ళు అని కాదండి. ఇప్పుడు వచ్చిన మినిస్టర్కి అందరికీ మినిస్టరే కాబట్టి అందరికీ చూడాలి కదా, చూడాలి కదా. పంచాయతీ ఎవరిదండి? మినిస్టర్దా? మినిస్టర్ వచ్చినాడు, మేము కూడా ఉన్నాం అక్కడే. మేము ఆ పార్టీ కాదు అనలేదు, మేము అక్కడే ఉన్నాం, అతను వెనకాల తిరిగినాం.
పార్టీ ఫీలింగ్ క్లియర్గా చూపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ పిల్లలు చూపించారు, కరెక్ట్గా చూపించినారు.